వెల్కమ్ వ్యూవర్స్. అమెరికాలో ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ పాలసీ అని కొత్తగా ఒకటి వచ్చింది. దీని మీద చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. 14 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎప్పుడు దీన్ని క్యారీ చేయాలని చెప్పి పాలసీ సారాంశం. దీనిపై మరిన్ని వివరాలు మనం చాంద్ గారిని అడిగి తెలుసుకుందాం. చాంద్ గారు నమస్కారం అండి. నమస్తే కృష్ణ గారు. హలో ఆల్ వారధి టీవీ వ్యూవర్స్. చాంద్ గారు, చూస్తున్నాం ఈ పాలసీ ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ పాలసీ. దీని మీద చాలా ప్రశ్నలు ఉన్నాయండి చాలా మందికి. అసలు ఓవరాల్గా ఏంటండి పాలసీ ఏంటి? సో ఎవ్రీ నాన్ సిటిజన్, అంటే ఒక యుఎస్ సిటిజన్ కాకపోతే ఎవరు ఎక్కడ ఉన్నారు, అడ్రసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలనేది ఒక లా ఎప్పటి నుంచో ఉంది. సో ఎవ్రీ నాన్ సిటిజన్ వాళ్ళ లొకేషన్ ఏంటి అది గవర్నమెంట్ తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు గవర్నమెంట్ అంత సీరియస్గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో కరెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఒక కొత్త రిక్వైర్మెంట్ పట్టుకొచ్చారు. అంటే మీరు గవర్నమెంట్కి మీరు తెలియాలి ఇప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారు అనేది ఈ ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ అనేది కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు అది ఎన్ఫోర్స్ చేయబోతున్నారు. అది ఓకే చంద్ గారు, ఇక్కడ చాలామంది ఇందులో చాలా డీటెయిల్గా పెట్టారు. 14 ఇయర్స్ తర్వాత 30 డేస్లో రిజిస్ట్రేషన్ చేసేయాలని అనేది. సో ఒకవేళ ఈ 30 డేస్లో చేయలేకపోతే ఏంటంటే పరిస్థితి? అంటే అగైన్ ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ అవ్వాలి. అంటే అగైన్ ఇప్పుడు కరెంట్ రూల్ ఎలా ఉందంటే ఎవ్రీ నాన్ సిటిజన్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్, అంటే ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ఆల్రెడీ యూఎస్కి వచ్చినప్పుడు అంటే ఐదర్ వీసా మీద రావచ్చు, F1 మీద రావచ్చు, H1 మీద రావచ్చు, L1 మీద రావచ్చు, స్టూడెంట్ స్టేటస్లో రావచ్చు, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చి ఉండొచ్చు. సో చాలా మంది కేటగిరీస్ ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ప్రీ రిజిస్టర్ చేసేస్తున్నారు. సో మనం స్పెషల్గా ఇంకేం రిజిస్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ కేటగిరీస్ ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్, దర్ ఆల్రెడీ రిజిస్టర్డ్, ఏమి చేయవసరం లేదు. ఇంకా ఎవరికన్నా ఈఏడి కార్డు ఉందనుకోండి, ఆల్రెడీ దర్ రిజిస్టర్డ్, ఇంకేమీ చేయవసరం లేదు. అలాగే ఏదైనా వీసా స్టేటస్లో యూఎస్ వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళకి I-94 అనే ఒక డాక్యుమెంట్ వస్తుంది. సో ఇలా I-94 వచ్చిన ఒక డాక్యుమెంట్ వచ్చిన ఎనీబడి వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. సో వాళ్ళకి కూడా అవసరం లేదు ఈ రిక్వైర్మెంట్. అయితే ఇప్పుడు ఇండియన్స్లో మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈ 14 ఇయర్స్ అండ్ అబౌవ్. సో వాళ్ళకి ఒక స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంది. అక్కడ ఉన్నదంత కన్ఫ్యూజన్ అంతా. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ వాళ్ళు వీసాతో ఎప్పుడైతే యూఎస్కి వచ్చారో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు. అయితే ఈ 14 ఇయర్స్ రిక్వైర్మెంట్ ఏంటంటే బిలో 14 ఇయర్స్ ఎవరన్నా చిల్డ్రన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అయితే ఎప్పుడైతే వాళ్ళు 14 ఇయర్స్ దాటిన వెంటనే వితిన్ 30 days వాళ్ళు రిజిస్టర్ చేయాలి వాళ్ళ పిల్లల్ని. సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇది వెరీ సింపుల్ ప్రాసెస్ అండి ఇది. సో ఆల్ యూ డూ ఇస్ ద మినిట్ ద చైల్డ్ క్రాసెస్ 14 ఇయర్స్ వితిన్ 30 days ఆన్లైన్లోకి వెళ్తే ఆన్లైన్లో G325R అనే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి USCISకి. అంతే, దట్స్ ఆల్ పీపుల్ హ్యావ్ టు డూ. సో ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటంటే మీ చిల్డ్రన్ 14 ఇయర్స్ దాటగానే వితిన్ 30 days గుర్తు పెట్టుకుని ఈ ఫామ్ G325R అనేది మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. యూ విల్ సాటిస్ఫై ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఏలియన్ రిజిస్ట్రేషన్ ఫర్ యువర్ చిల్డ్రన్. చంద్రగారు, ఒకవేళ 30 డేస్లో చేయకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? కరెంట్లీ ఎలా ఎన్ఫోర్స్ చేస్తారనేది మనకు తెలియదు. బట్ అగైన్ లీగల్గా ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ అ విల్ఫుల్ థింగ్, అంటే విల్ఫుల్లీ సంబడి హెస్ నాట్ డన్ ద ఏలియన్ రిజిస్ట్రేషన్, అలాంటప్పుడు ఏంటంటే దే కెన్ బి పెనలైజ్, దే కెన్ ఆల్సో బి డిపోర్టెడ్. సో టెక్నికలీ ఏంటంటే విల్ఫుల్ గా కనుక చేయకపోతే, అంటే ఇంటెన్షనల్ గా కనుక చేయకపోతే, ఈ ఫామ్ ఫిల్ చేయకపోతే డిపోర్ట్ చేయొచ్చు, ఫైన్స్ వేయొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. సో ఇది అగైన్ కొత్త రిక్వైర్మెంట్ కనుక నిజంగా తెలియకుండా ఏదైనా యాక్సిడెంటల్ గా మిస్ అయితే ఐ థింక్ దే విల్ బి లీవేస్. That being said, if somebody intentionally is not doing it, if the government says intentionally you have not done this registration requirement, there could be penalties. సో అది అవాయిడ్ చేసుకుంటాక ఏంటంటే ఇది కొత్తగా వచ్చిన రూల్ కనుక జస్ట్ టు బి ఎడ్యుకేటెడ్. అండ్ అగైన్ ఇట్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. సో జస్ట్ 14 ఇయర్స్ దాటగానే 30 daysలో ఈ పని చేయాలి అని గుర్తుపెట్టుకోండి. అగైన్ మనకి ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏదన్నా మనకి రిమైండర్లు పంపిస్తుందా ఇలాంటివి మనం చూడాలి. ఎందుకంటే ఇవాళ జస్ట్ ఇది ఈ వీక్ నుంచే కొంచెం ఇంప్లిమెంట్ అయింది కనుక మోర్ దెన్ లైక్లీ దెల్ బి ఎ బెటర్ ప్రాసెస్. బట్ చేయకపోతే థియరిటికలీ దే కెన్ బి పెనలైజ్డ్. 30 days దాటి యాక్సిడెంటల్గా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ 325R ఫామ్ని ఫిల్ చేయొచ్చా? ఇది చాలా రీసెంట్ గా వచ్చిన ఫామ్ అండి ఇది. సో ఎవరన్నా ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉంటే యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ మీరు ఆ ఫామ్ ఫిల్ చేయొచ్చు. ఓకే. తర్వాత చంద్ గారు, ఇది ఈ 18 ఇయర్స్ దాటిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఎవిడెన్స్ కూడా తప్పకుండా క్యారీ చేయాలి అనే ఒక మాట ఈ పాలసీలో ఉంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నాన్ సిటిజన్స్ అంటే అందరూ వస్తారు, H1 వాళ్ళు వస్తారు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు వస్తారు, స్టూడెంట్ వీసా కేటగిరీ కింద వాళ్ళందరూ వస్తారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవిడెన్స్ పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి అంటారా? సో ఈ రిక్వైర్మెంట్ అగైన్ ఇది కొత్త రిక్వైర్మెంట్ కాదండి. ఈ రిక్వైర్మెంట్ ఇస్ ఆల్రెడీ బీన్ దేర్. ఇది ఎప్పటి నుంచో ఉన్న రిక్వైర్మెంటే. అయితే ఏంటంటే ఇప్పుడు ఎన్ఫోర్స్ చేయబోతున్నారు. సో అగైన్ క్యారీ అంటే ఇప్పుడు పాస్పోర్ట్ మీరు జేబులో పెట్టుకోవాలా అంటే అగైన్ ఇట్ ఇస్ టూ రిస్కీ, ఏదైనా అవ్వచ్చు. సో వాట్ పీపుల్ షుడ్ అట్లీస్ట్ డూ ఇస్ అట్లీస్ట్ మీరు ఒక ఫోటో కాపీ దగ్గరలో ఉంచుకోండి, ఫోన్లో ఉంచుకోండి. అట్లీస్ట్ మీ I-94, your కరెంట్ స్టేటస్ డాక్యుమెంట్స్,
యువర్ పాస్పోర్ట్, ఇలాంటి ఇన్ఫర్మేషన్. సో అగైన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఎలా ఎన్ఫోర్స్ చేస్తున్నారనేది తెలుస్తుంది. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే అట్లీస్ట్ అందరి దగ్గర అట్లీస్ట్ ఒక కాపీ అయితే ఉండాలి చేతిలో, దగ్గరలో. అట్లీస్ట్ మేబీ ఆన్ ద ఫోన్ ఆర్ మేబీ లైక్ సమ్వేర్ లైక్ అ హార్డ్ కాపీ సమ్వేర్ ఉంచుకోండి. నిజంగా ఒరిజినల్ కాపీ అంటే ఒరిజినల్ పాస్పోర్ట్ ఆర్ ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలి అంటే ఇట్ షుడ్ బి రెడీలీ అవైలబుల్ టు యూ. సో ఫర్ నౌ ఏంటంటే అగైన్ లెట్స్ మానిటర్ ద న్యూస్, బట్ అట్లీస్ట్ ఫోన్స్ లో మాత్రం పెట్టుకోండి ఈ డాక్యుమెంట్. సో ఇఫ్ ఎనీబడి స్టాప్స్ యూ, మేబీ అ నైస్ ఆఫీసర్, సమ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈ స్టాపింగ్ యూ, అట్లీస్ట్ యూ కెన్ షో యువర్ కరెంట్ స్టేటస్. అంటే అదర్ దాన్ ఇప్పుడు మన డ్రైవర్స్ ఐడి కావచ్చు, గ్రీన్ కార్డ్స్ ఇవన్నీ క్యారీ చేస్తాం కాబట్టి ఇవన్నీ కాకుండా ఒక H1 వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, వీసా కాపీ అట్లాగే I-94 కాపీ ఈ పెట్టుకోవడం మంచిదంటారు ఫోన్లో. డెఫినెట్లీ అండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే యూఎస్ లోకి ఎంటర్ అవ్వగానే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ డౌన్లోడ్ యూర్ I-94 డాక్యుమెంట్. సో ఈ I-94 అనేది మీకు సిబిపి వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మంది మర్చిపోతారు. ఇది మాత్రం వెరీ వెరీ క్రిటికల్. మీరు యూఎస్ లోకి ల్యాండ్ అయ్యి ఎంటర్ అవ్వగానే, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దాటగానే విత్ ఇన్ నెక్స్ట్ 1 or 2 days మీరు I-94 డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని సిబిపి వెబ్సైట్ లో మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే మీ నేమ్, మీ పాస్పోర్ట్ నెంబర్, మీ ఎక్స్పైరేషన్ డేట్ అంటే మీ స్టేటస్ ఎక్స్పైరేషన్ డేట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఆ కాపీ మీ దగ్గర ఉంచుకోండి. ఈ I-94 కాపీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ పీపుల్ డౌన్లోడ్ దిస్ కాపీ. జస్ట్ ఇట్స్ బెటర్ టు మేక్ షూర్ దట్ వేర్ రిజిస్టర్డ్. అంటే రిజిస్టర్డ్ అంటే అవసరం లేకపోతే మనం ఇది G325R ఫైల్ చేయవసరం లేదు. సో మీరు H1 లో ఉన్నా, L1 లో ఉన్నా, స్టూడెంట్ స్టేటస్ లో ఉన్నా, అంటే మీకు I-94 ఉందనుకోండి, అసలు మీరు రిజిస్టర్ కూడా అవ్వవసరం లేదు. ఎందుకంటే యూర్ ఆల్రెడీ రిజిస్టర్డ్. సో మీరు రిజిస్టర్ కానీ సెగ్మెంట్ లో ఉంటే మాత్రం మీరు కంపల్సరీ రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ చాంద్ గారు, చాలా డీటెయిల్గా చెప్పారు. వ్యూవర్స్, ఈ టాపిక్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, వాటిపై చాంద్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అదర్ దాన్ నాన్ సిటిజన్స్ ఈ రిమైనింగ్ కేటగిరీలో ఉన్న H1 కావచ్చు, స్టూడెంట్ వీసా కావచ్చు, అట్లాగే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మీ పాస్పోర్ట్ కాపీ ఒకటి, అట్లాగే వీసా కాపీ, అట్లాగే I-94 కాపీ, కొద్దిగా సాఫ్ట్ కాపీస్ మొబైల్లో తప్పకుండా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.